హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎలన్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఆడబోతాం ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేషన్. ఈ గేమ్లో ఏం లేదు, మనకు ఒక ఇంటర్నెట్ కేఫ్ అనేది ఉంటుంది. దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అప్గ్రేడ్ చేసుకుంటా ఈ గేమ్ ఏం దొంగతనం చేయకుండా చూసుకోవాలి. ఎస్, న్యూ గేమ్ స్టార్ట్ చేయబోతున్నాం. కేఫ్ నేమ్ ఏం పెట్టబోతున్నాం అంటే ఇరన్ కేఫ్. ఎస్, స్టార్టప్. ఇప్పుడు మనకి స్టార్టప్ అంటే లోన్ వస్తుంది. మనకు స్టార్టప్ తోటి స్టార్ట్ చేద్దాం. అంటే 10,000 కాయిన్స్. ఎస్, यो स्टार्ट करो भाई इसको. तो this is the hotel room you rented for. You cannot eat food or sleep here. You can follow the sign on the screen to reach the okay. ఇది ఓన్లీ మనం రెంట్కి తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ మనం తినలేం, నిద్రపోలేం, ఏం చేయలేం. ఏమున్నాయి చూద్దాం ఒకసారి. రేడియో మౌద్దా, యాడ్. నెట్ ఆఫ్ చేసుకున్నామ్మా, అందుకే ముందు జాగ్రత్తకి. ఓకే, ఇక్కడ నేను తప్పు చదివిన, సారీ. పండుకోవచ్చు, తినొచ్చు, అంతేగా. ఓకే, బయటికి పోదాం. వావ్, ఇల్లు ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది లివింగ్ ఏరియా, అంతేనా. కిచెన్, చిమ్నీ. ఇంతే, మంచి ఇల్లు నాగలేదుగా. ఇదే అనుకుంటా బయటికి పోయే డోరు, అంతేనా. ఎస్, మన రూమ్ నెంబర్ ఎంత? డోర్ దగ్గరికి వెళ్తాం, దొంగలు ఎక్కువ. 233 గుర్తుంచుకోండి. లిఫ్ట్ లేవా? లిఫ్ట్ కిందికి పోదాం. పట్టండి. ఎగ్జిట్ కిదర్ రే. దొరికింది. బయట ప్రపంచానికి వెల్కమ్. బ్రో నెట్ ఆన్లో లేడు, యాడ్ రాలేవు. అయ్యో మనది ఏంటిది? ఇరన్ కేఫ్. ఇంత చిన్నగా ఉంది, దీన్ని ఇంత పెద్దగా చేద్దాం. అంటే ఇది చూపించట్లే, ఇది మొత్తం ఇంత పెద్దగా చేద్దాం అంటున్నాం. ఓపెన్. ఓహో, కొత్త కేఫా. మనం మొత్తం ఇప్పుడు స్టార్ట్ చేయాలా? ఈ గిస్ట్ అని క్లీన్ చేయాలా ఏంది? అంత పెద్ద పని నా వల్ల కాదమ్మా. బేస్బాల్ బ్యాట్, సేల్గా అంటే ఏమైనా అమ్మొచ్చు అనుకుంటా. చూద్దాం ఏమైనా అమ్మొస్తుందా. సెల్ క్యారే. ఏంది? తర్వాత ఇది ఇక్కడ పెట్టి ఫస్ట్ గుర్తుంచుకోవాలి ఎక్కడ ఉన్నాయని. కింద పడ్డదా? ఈ తన్నడు ఫ్లాష్. నెట్ ఆన్ చేసుకొని మంచి పని అయింది బ్రోస్. దీన్ని ఎట్లా ఎత్తాలి? నాకేమైనా ఉందా ఎత్తేదానికి? నెట్ ఆన్ చేసి మాత్రం ఈ గేమ్ ఆడకూడదు, దండం పెడతా. ఏంది బ్రో ఇది? ఏం చేయాలరా? సరే, యూస్ కంప్యూటర్ చేద్దాం. యూస్ కంప్యూటర్. ఫ్రీ ఫైర్ ఆడదామా? ఇలా స్టార్ట్ కంప్యూటర్. లోడింగ్. నా ఫోన్ కానీ పాత కంప్యూటర్ అనుకుంటా, నాదే ల్యాగ్ అవుతుంది ఇప్పుడు. మనకి ఇప్పుడు దీనికి ఏం అవసరం లేదు గాయస్. చేదాకింది. ఎగ్జిట్. సెన్సిటివ్ కొంచెం తక్కువ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఓకే. స్టిక్తో క్లీన్ చేద్దామా? వస్తుందా? ఓహో ఇట్లా పోతుందా?
నేను ఇంకెట్లా పోద్దా అని నేను చూస్తున్నా. టకా టకా దీన్ని క్లీన్ చేసేద్దాం మనం. మీతో క్లీన్ చేసిన తర్వాత కళ్ళు నువ్వు యాడ్లు నన్ను చంపుతున్నాయి. చాలా కష్టపడ్డాం, క్లీన్ చేసినాం. ఇంకొక విషయం, మనకి 2 రూమ్లే కాదు. నువ్వు రుద్దకు ఏముందని రుద్దుతున్నావు రేడా. ఈ రూమ్ ఎక్స్ట్రా ఉంది, ఇది మొత్తం అన్లాక్ చేయాలి. ఇప్పుడు అన్లాక్. ఇది పైకి ఉంది, ఇంకా పైకి ఉంది, ఉంది పెద్దగా ఉంది ఈ యాడ్. నేను నిజం చెప్తే ఇంకోసారి మీరు ఎప్పుడైనా ఆడదాం ట్రై చేసారనుకో, నెట్ ఆన్ చేసి ఆడదండి. ఇదేం లే, సాగకూడదు. ఇది డ్రాప్. గేమర్ ప్లేవిన్ ఎంట్రన్స్లో బాగుంటుంది. పుట్. ఓకే ఓకే. ఎక్కడ అదే ఏ మ్యాడ్లు బ్రో ఇది? ఇక్కడ పెడదాం. అయ్యో బాగుంది. నెక్స్ట్ మనది ఏంటిది? ఇంటర్నెట్ కేఫ్ కదా. ఇంటర్నెట్ కేఫ్లో ఏం కావాలి? సారీ ఇది కాదు. పుసక్ ఉండమ్మా. కంప్యూటర్ కావాలి. ఒక్క కంప్యూటర్ లేదు, ఎంత చూసినా. ఫోకస్. ఎయిర్ కండిషన్ కాదు, ఎయిర్ కండిషన్ కాదు, కంప్యూటర్ కేస్. మనకంటే 10,000 సారీ 10,000 ఉన్నాయి. సింపుల్ పిలుద్దాం. తక్కువ. ఇదేమంటారు? ఓకే. నెక్స్ట్ ఒక చైర్ మంచిది. ఇది ఓకే. ఫ్యాను ఇది ఓకే. హెడ్ఫోన్స్ ముఖ్యం గేమింగ్కి. ఇది ఓకే. అమ్మా మౌస్. నేను నిజం చెప్తున్నా, మీరు ఒక్కసారి నెట్ ఆన్ చేసి ఆడోరే మీ పని అయిపోద్ది గేమ్. చూడు ఈ గ్యాప్లో 3 యాడ్లు, 1 కాదు 2 కాదు. టేబుల్ ఏం లే పని అయిపోద్ది. డైరెక్ట్ కట్ అయితే నాకు అది నచ్చట్లే. ₹1 కూడా కట్ అయినాయి. ఓపెన్ ఉండదు గాయస్ మంది. ఇంత తొందరగా వచ్చినాయా? HCTR బాస్ చైర్ అంట, ఫ్యాను, మౌజ్, ఆర్వి. రండి. ఇదేంటిది? టేబుల్. స్క్రీన్ ఇది కాదు. ఇదేంటిది? టేబుల్ కొంచెం ఏంది? ఇదేం చూచ్చు బ్రో. ఇక్కడ చేద్దామా? ఇటు సైడ్ అయితే ఎవ్వరికి ఇబ్బంది ఉండకుండా మంచిగా ఉంటుంది. వస్తుందా? వెయిట్ కరో. వెయిట్. ఎస్ మనకాడ ఈ గేమ్ కాకుండా ఏం ఎక్కించినంటే నేను పొద్దుగాల అదే గేమ్ ఉంటుంది, ప్రిన్స్ ఆఫ్ పర్షియా లాస్ట్ క్రౌన్ ఎక్కించిన. మోసం చేసింది. ఓ ఫక్ బ్రో. దీన్ని సెట్ చేద్దాం ఫస్ట్ టేబుల్ని. ఏమైందిరా?
నేను తప్పుడు దాన్ని సార్, తప్పుడు దాన్ని క్షమించండి. పుట్ సారీ సారీ సారీ, రాంగ్ డైరెక్షన్. ఓ కీబోర్డ్ ఉండాలి కదా, ఇంకా 100 అట్లా దొరుకుద్దా? ఓకే, ఒకటి వచ్చింది. హెడ్సెట్ గిడ్సెట్ మనకు వద్దు. చూసేదిరా కొడతా. బాస్ చైర్ అంట. నాకు నచ్చలే. ఎవడైనా కొత్తది కొన్నా, ఇప్పుడే కొత్త చైర్ తెచ్చినా అనుకో, ఇష్టేస్తుంది అట్లా. మనసు ఒప్పుద్దా ఓపెన్ చేద్దానికి? ఇంకా మౌజ్, హెడ్సెట్ అవన్నీ ఉన్నాయి. హెడ్సెట్ ఓ సారీ 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 సారీ. తిరుగు తొందర అర్జెంట్. ఫ్యాన్ అవసరం లేదు, మౌజ్ వచ్చేసింది బ్రోస్. అవును, ఇంతకు నేను ఒకటి చెప్దాను మర్చిపోయినా. నా కొన్ని వీడియోస్ పాత డిలీట్ చేసిన. కొన్ని సమస్యలు ఉంటాయి కదా, ఒకటన్నా నాకు నచ్చలాయి. ఏదో డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంది దానికి, అందుకే డిలీట్ చేసిన. ఏంది ఆర్బీ, ఏంది కీబోర్డ్ చేయలే నిజంగానే. ఓ కీబోర్డ్ చేయకుండా నేను ఎట్లా బ్రో? ఎంత పెద్ద మనిషి, నాకు పైసలు లేవు. ఇంకేం కావాలి? కీబోర్డ్ ఒక్కటే రా, ఫ్యాన్ చూద్దాం వస్తుందా కీబోర్డు. నేను ఇది తప్పన్నీ క్లీన్ చేసిన, అట్లుంటుంది. అమెజాన్ జామా సారీ మర్చిపోయినాం. కీబోర్డ్ 116. లేవరా మనీ లేవరా. 116 200 అట్లయితే ఒకటి వస్తుంది. లోపల తెచ్చేస్తా. అదే కీబోర్డ్ లేని గేమ్ కావాల్సిన కీబోర్డ్ రా. దీన్ని అమ్ముదాం, 100 వస్తాయా? బ్రో మనీ రా. నిన్ను అమ్ముతా నేను. లోన్ తీసుకున్నావా? అమ్మా హో మనసులోకి మనసు వచ్చేసింది గాయస్. ఏం యాడ్స్ రా? వస్తుంది బయటికి పోయి నిలబడదాం. వస్తుంది. 8 అయింది నైట్ టైం అంతా కనిపించింది. కీబోర్డ్ వైట్ కీబోర్డ్ మంచిగా యాస్థెటిక్ లుక్ ఇస్తుంది.
ఓకే పుట్ వచ్చేదో తిప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఒక సెటప్ రెడీ అయింది. ఓపెన్ చేద్దాం పదండి. ఓపెన్. ఈ ఓపెన్ ఆ లోపు నాకు ఒక పని ఉంది. బూమ్ బూమ్ చుక్కు బూమ్ బూమ్ బూమ్. బ్రో నేనేం పెద్ద చేయలేదా, జస్ట్ మార్చిన అంతే. సైడ్కు బిచ్చులు బాగున్నాయి గేమ్లో. సెన్సిటివిటీ కొంచెం రండి రా రండి. బేస్బాల్ బాట్ ఇదేంటి? ఓహో కంప్యూటర్ 25 వారు. ఓకే ఓకే చూసుకోవాలన్నమాట మనం. మా తోడు ఎవడైనా వచ్చేదాకా మనకి ఇదే పని అయిపోతుందిగా. ఉండేగా నువ్వు కిందనే ఉండు, నా వల్ల కాదు కదా నేను సెట్ చేయ గోవాలా. ఏమైంది? ఎవరు రావట్లేదు ఎందుకు? బ్రో ఓపెన్ 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 ఓపెన్. ఏంది ఏమంటున్నావు? నువ్వే నడవకుంటే టీం ఎందుకు తిరుగుతున్నాయి రా? ఏ నడు. కేఫ్ అది ఒక్కసారిలేరా, భయం అవుతుంది. బిజినెస్ నడుస్తుందన్నాడు వాళ్ళు. ఇంకేమైనా చేయాలి ఇలా నాకు తెలిసినంతవరకు. నైస్. ఓ ఇదేంది? ఎక్కడికి పోయినా? ఓహోహోహో ఎవడో ఒక రా పుణ్యం ఉంటుంది. బ్రో లోపల నన్ను లోపలికి. టైం ఎంత అయింది? కొత్త రోజు స్టార్ట్ అయింది. రా ఎవడో ఒకడు ఆడేమో కనిపిస్తుంది, నచ్చడిపోయిద్దాం దాన్ని. ఉన్న పని ఏముంది మనకు? ఉన్న పని చెప్పండి మీరు. రూమ్ నెంబర్ ఎంత ఉండే మర్చిపోయినా. 233 ఇదేనా? ఇదే. యూ స్లీప్ అంటిల్ మార్నింగ్. ఓకే గాయస్, పొద్దుగా లేద్దాం. గేమ్ సేవ్ అయింది అన్నమాట. దాండి పోదాం, దాండి చూసకండి, జాబ్కి పోండి.
ఓపెనేగా ఎటు నువ్వు పోతున్నావా? ఏం చేసినాడు? ఇదేంటిది? ఓ పబ్బా! ఓ ఓ ఓ ఓ వద్దు, మనకొద్దు పబ్బులు గిబ్బులు. మన పని మనం చేసుకున్నాను వాడిని పోయి. మన పని చేసుకుందాం రండి. ఓపెన్ రా నాయన, ఓపెన్ రాదురా ఎవడో ఒకడు. యో లవ్ యూ లవ్ యూ. ఏ మై బూమ్ స్టిక్, వేర్ ఇస్ మై బూమ్ స్టిక్, వేర్ ఇస్ మై బూమ్ స్టిక్? ఫక్ యూ ఇయ్యారు ఎందుకమ్మరే? నేను రోజు పెద్ద సంతని ఇప్పుడు నాకు ఒక్కడక ఇలా లోపల రాలేదు. ఫస్ట్ కస్టమర్ వచ్చిండు, దేవుళ్ళు లాంటాడు మనకు. రోజు చేయాలంటే మన వల్ల కాదయ్యా ఈ పని. బద్దకస్తుంది, నేనే పెద్ద బద్దకస్తుంది. మేడం మేడం మీ పని మీరు చేసుకోండి. ఐ డోంట్ డిస్టర్బ్ యూ, యూ డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బై మీ. వా వాట్ ఎ డైలాగ్. యూ డోంట్ డిస్టర్బ్. ఏమైంది? వాట్ హ్యాపెండ్ మేడం? ఈయన ఏం చేయాలి సార్? తప్పించుకోడ్డాడు. బ్రో 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 ఆడేమే పట్టుకపోతున్నాడు. వస్తున్నా. యూ డోంట్ గో ఎనీవే. ఏం కావాలా నీకు? త్వరగా ఏమో పట్టుకొని పోతున్నాడు. ఎంత బాగా ఏం పట్టుకోవేయండు? 215. యా కీబోర్డ్ పట్టుకొని పోతున్నారు వీడు. దొంగగాలే పోయినా గేట్ చేయటం కీబోర్డ్ అనుకుంటా నేను. ఒక గార్డుని పెట్టాల్సిందే. ఉంటాడా గార్డు? ఐ థింక్ ఎస్. ఫక్డ్ ఇట్. బ్రో సెటప్ అయిందా? నాకు నచ్చలేదు. మళ్ళా రీస్టార్ట్. పుట్ మానిటర్ కమ్. యూ పుట్ this way. Yes. Put keyboard. Hands paining after long time playing game. Hands paining. Okay, you come this side. You put. మౌజ్ అన్న పవర్స్ ఉన్నాయి మౌజ్కి. మొత్తం అందువల్ల ఆడు కనిపించాలి కొడుకు. ఇంకోసారి దొంగగాడు ఉరికిచ్చి
పుట్ పవర్ పోయింది మౌస్ KLPH. కమ్ ఎస్ వి డన్ ఇట్ గాయ్. వై దేవుడు వై ఆర్ యూ ప్లేయింగ్ విత్ మీ రే. నిజం చెయ్యి అనుకోని మొత్తానికి అదే పాడి 2-3 సెటప్లు పెట్టవచ్చురా నేను. చూడు ఇప్పుడు నేను వస్తలే, జస్ట్ చెయ్యొత్తుకుంది అంతే. పెద్ద గోల్ అవుతుందే నాకేమో చెయ్యి ఊకంటే చెయ్యి కాడికే పోద్ది. పొట్టు ఆకలుంది ఆయా షేర్. మెట్టు ఎక్కుతారా ఆయా షేర్. వచ్చింది పాట. fucking ads, you can't disturb me. పొట్టు ఆకలి ఆయాషే. మెట్టు ఎక్కుతారా ఆయాషే. పుట్ లాస్ట్ చీర్ పెడితే అయిపోద్ది. ఇప్పుడేం లొల్లి వద్దు నాకు, దండం పెడతా. తిరుగు. అమ్మయ్య కంప్లీటా. మానిటర్ సెట్ కాలేదా? ఓకే సెట్టా. ఓపెన్. రండి టైం ఏంటింది? 14. వీళ్ళు ఒక్కడే వ్యాపారం జరిగింది. ఆ దొంగగాని వల్ల సగం పడ వేస్ట్ అయింది. కర్ర పట్టుకొని నిలబడతా నేను. రండి విజయండి. మేడంజీ ఇటే వస్తుంది పక్కా, బెట్టుగా వస్తున్నా. ఏమైంది బ్రో, బయట బాగాలేదా ఏంది? నాకేం అర్థం కావట్లేదు. మొఖం ఎందుకు అట్లా పెడతారు? కలర్ అయిపోద్దా? ఏం చేస్తారు చూద్దాం సీక్రెట్గా. ఓన్లీ గేమే ఆడాలి. వచ్చినా ఏం చూడద్దు. ఓ ఎంజాయ్ చేస్తుందిరా, ఎంజాయ్. ఏ గేమే బ్రో, ఏ గేమే ఆడుతుంది. కాదే కొంచెం మంచి చీర ఏంటంటే ఫ్యాన్ ఒకటి అయిపోయిందా. మనీ ఇంకా పోతుంది చూడు. దొంగన బట్ట. యూ డోంట్. ఏంది ఇది? ఎక్కడి గోలా? ఫీజు కట్టకుండా పోయినా మంచి వాళ్ళకి మంచే జరగాలి ఎప్పుడు, అర్థమైందా? ఈడేం పట్టుకుపోయిండు మళ్ళా. అరే కీబోర్డ్ అంటగానే నచ్చినారు. వచ్చినోడల్లా కీబోర్డ్ పట్టుకుపోతుండు. అదే ఇక మనం ఎన్నో ఉండాలి. వీళ్ళకి వదిలిపెట్టి ఏడి పోవద్దు. ఫీజు కట్టకుండా పోతురు వేస్ట్ కాళ్ళు. పుట్ ఎస్ పుట్ కంప్లీటెడ్ గాయస్. రండి దానికోసం మళ్ళీ రెడీ మీకోసంగా. ఈసారి బ్యాట్ రెడీ ఉంటుంది. దా ఏ పోలీస్ వద్దు, పోలీస్ వెనకాల పడతాడు ఏంది? దొంగనా కొడుకు. ఏరియన్ కేఫ్కి స్వాగతం మేడం జీ. ఓ బాడీ బిల్డర్. షాక్ అయిండు. లోపలికి వస్తే వాసన బాగాలేదా? ఏమా నువ్వు పైసలు ఇవ్వకుండా పోతా, కుక్కని వచ్చినట్టు కొడతా. పైసలు ఇవ్వకుండా పోతా మాత్రం. కూర్చో. జీటీ ఆడుతుండా? పబ్జీ ఆడుతున్నారు.
నిజం కాదు కొంచెం. ఓ ఫుడ్ కావాలా? ఫుడ్గా పెట్టాలన్నమాట. ఓకే, అది ఏ కేఫ్ అయినా ఫుడ్ పెడతారా? నిజం చెప్పుర్రి మీరే. మీరు ఫస్ట్ టైం చూస్తుర్రో చూడట్లేదు చెప్పుర్రి. ఇలా అడిగేటోని ఎట్లా కొట్టాలి? నువ్వు పైసలు ఇవ్వకుండా పోరా ఫస్ట్. ఎవరు రావట్లేగా. ఓ జీటీ ఆడుతుండా? పబ్జీ ఆ క్యారెక్టర్ అట్లా స్విచ్ అయిపోతుంది. దగ్గు వస్తుంది ఏమనుకోకండి. వై యూ హంగ్రీ రే? సారీ, హంగ్రీ కాదు, హంగ్రీ కాదు. ఏమంటారు హంగ్రీ అంటే ఆకలి. నష నష దుంగా తేరి నష. వై ఆర్ యూ వెరీ కోపం బర్డింగ్స్? పైసల్ పైసల్ నీ బతుక అయిపోయిందిరా వేడే. కసక్ కసక్. పొట్టు పొట్టు. చేరు ఫస్ట్ ఒక్కొక్కటి. ఫస్ట్ ఏం చేద్దాం? మానిటర్ కాదు, టేబుల్ 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 టేబుల్. ఆర్కేడ్ మిషన్ వద్దు. ఇంకా టేబుల్స్ కొంచెం డైరెక్ట్ మంచిగా 4. సారీ, వాటర్ పడిపోయింది నాది, ఏమనుకోకండి. 192 అయినాయి. అందున్నాయిగా ఎవడు ఓ వచ్చింది. ఏమొచ్చిందంటే బ్యాట్ ఏది? బ్యాట్ పోగొట్టుకుంటే మన పని అయిపోయినట్టే. ఆడొచ్చినప్పుడల్లా దొబ్బుకొని పోతాడు. మీకు పడదా? అని పడతావు దెబ్బ. ఓ సారీ, ఇందా జీటీ 6 కొన్నా కదా, ఆ సీడీ పడ్డది. ఏంది జీటీ 6 ఆడుతుంది? ఏడుస్తుంది ఎందుకు రా? వాట్ హ్యాపెన్ రే? టేబుల్లో కూర్చోపోయినాను. నువ్వు ఫీజు చేయకుండా బయటికి రా, నీకోసం ఇన్నే వెయిట్ చేస్తా. ఇచ్చింది పా, ఇచ్చిన కాబట్టి బతికిపోయినావు, లేకపోతే పొట్టు పొట్టు కొట్టేటోని నిన్ను రాత్రింబగులు. పొట్టు పొట్టు. టేబుల్ వచ్చేసింది, విచ్చేయండి బాబు గారు. పండి 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 పండి. ఓ అది ఈ టేబుల్ బాగుంది కదా దీనికంటే. ఇటు మూలకలు స్పేస్ ఉండాలి. పుట్ డోంట్ వరీ, అన్నిటికీ సమయం రాడా. వీడు పైసలు ఇవ్వకుండా పోయే బాబతే అనిపిస్తుంది నాకు. పైసలు ఇవ్వకుండా పోయే బాబతే అనిపిస్తుంది వీడు. చూద్దాం. యో మంచి గేమ్ ఆడండి గాయస్. నీకు వాటర్ అరే, నువ్వు ఇచ్చేది 100 పైసలు, కరెంటు బిల్లు 200 వస్తుంది. నీకు వాటర్ పెట్టాలి, అది పెట్టాలంటే నువ్వు డోంట్ వరీ, డోంట్ బీ. పోలీస్ని కొడతా ఏమైద్దో చూద్దాం ఒకసారి. చూద్దామా నాకు చూడబుద్ధి అవుతుంది. రండి. ఎందుకు ఏడుస్తుంది వీడు? ఏడుస్తుందా? కాదు, టెన్షన్. ఫుడ్ వాటర్ అంటే మీ తాతయ్య కాదు, జాగ్రత్త. ఈ ప్లేస్ ఎంత దాచిపెట్టింటే ఆర్కేడ్ 1 2 3 4 5 6 ఆర్కేడ్లు పడతాయి. అందుకే అది అట్లా ఉంచిన ఆర్కేడ్ మిషన్ల కోసం అని. ఏడి అయిపోలే బ్రో. ఫుట్బాల్ ఆడుతున్నారు అందరూ, ఒకటే గేమ్ ఆడరుగా.
300 పైసలు ఇవ్వకపోతే నీకు ఉంటుంది చెప్తున్నా. 300 ఇవ్వాలి 3. అయిపోయింది. ఆడెట్టు చెడగొట్టినావు నువ్వు. ఓ పైసలు రాలే. ఇప్పుడు నాకొచ్చే కోపానికి ఆ దొంగగాని కొట్టమంటే నేవలే రాబోయే కోపం తెచ్చుకున్నాను మీద. అంతేనే కాదా? లేకపోతే అని నీళ్ళు సారా అన్నీ తెచ్చిస్తా వేస్ట్ కానీ. ఇంకా ఇక్కడ ఒకటి అది పెడతా ఇక. ఏది ఫుడ్ సెంటరు వచ్చి తినుర్రి. టైం ఎంత అయింది? 8 బంద్ చేయాలి. బంద్ చేద్దాం. క్లోజ్. లోపల బంద్ చేస్తున్నా. ఓకే ఓకే రండి ఇంటికి పండుకొని వద్దాం అందరం. ఇంటికి పోవాలి, పండుకోవాలి. అట్లా పోయేటప్పుడు ఒకసారి పబ్బు పోయేద్దామా? పబ్బు ఏం చేయాలి? స్లిప్పర్ ఓకే. ఏమైందా? మరి కొన్ని తీసుకోబోతుందా? అటు పట్టుకొని పోతుంది. పోతున్నా. వచ్చిన ఓ ఓ ఓ వద్దొద్దు. ఓ ఇది మరి ఘోరం. వద్దు రాదా. ఓ పైసలు కట్టే నేను. వస్తుందా? పైసలు కట్టాయినాయి. సర్లే ఇక నా హ్యాపీనెస్ కోసం కావు కానీ క్యారెక్టర్ కానీ హ్యాపీనెస్ కోసం చేసేసిన. హోటల్కి వచ్చేసినాం గాయస్. పైకి ఎక్కేస్తాం గాయస్. ఇవాళ మనం వ్లాగర్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడే హోటల్కి వచ్చేసినాం. మా రూమ్ నెంబర్ 233. డోర్ బంద్ చేయాలి గాయస్. పండుకుందాం ఒకసారి, నిద్రపోదాం. న్యూ డే, యూ స్లీప్ అంటిల్ మార్నింగ్. ఐ నోరే బోస్రికే. ఓకే గాయస్, దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బాయ్.